సినిమా ట్రైలర్ చూసావా? చూసాను. ఎలా అనిపించింది బ్రో నీకు? బాగుంది. రామ్ చరణ్ ఎలా ఉన్నాడు ట్రైలర్లో? సూపర్ అన్నాడు. ఎలా ఉండబోతుంది అంటే సినిమా ఎట్ అయిపోద్దాం. ఏ అభిమానం మీరు రామ్ చరణ్ గారికి? రామ్ చరణ్ పెద్ద ఎందుకు మీకు ఎందుకు ఇష్టం రామ్ చరణ్ గారు అంటే? మెగా ఫ్యామిలీ అంటేనే ఇష్టం. మెగా ఫ్యామిలీ మొత్తం. సో మన పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మెగాస్టార్ కావచ్చు, ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? హిట్ అయిపోద్దాం. హిట్ ఏ మేరకు అంటే ఎంత పెద్ద హిట్ అయింది అంటే మీ అంచనాలో? నేషనల్ అవార్డు కూడా. నేషనల్ అవార్డు వచ్చింది. అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నావు తమ్ముడు? నేషనల్ ట్రైలర్ చూస్తేనే అర్థమైపోయింది. ట్రైలర్ చూస్తేనే అంతగా ఏమనిపించింది ట్రైలర్లో నీకు? నేషనల్ అవార్డు వచ్చింది అని అంతగా? రామ్ చరణ్ చేసిన డాన్సులు కానీ, ఆయన ఫైట్లు కానీ, ఆయన కష్టం కనబడింది. మరి మ్యూజిక్ ఎలా అనిపించింది? చిక్రీ చిక్రీ అయితే ట్రెండ్ అయింది ఆల్రెడీ. మిగతా సాంగ్స్ ఎలా అనిపించినాయి? బాగున్నా. చివరిగా రామ్ చరణ్ గారి గురించి ఏం చెప్తావు? మీ అభిమానం నటుడు రామ్ చరణ్ గారి గురించి. రామ్ చరణ్ గారి గురించి చెప్పాలంటే అన్ని ఇట్టాను. రంగస్థలం కానీ, మాజరా కానీ అన్ని ఇట్టాను. ఓకే, థ్యాంక్ యూ. ఎలా ఉండబోతుంది పెద్ద మూవీ అంటే? పర్లేదు, నీకు ఏమనిపిస్తుంది చెప్పు. సినిమా పెద్ద మూవీ ఎలా ఉండబోతుంది అంటే? సినిమా మటుకు సూపర్. సినిమాకి ఏంటంటే ఇబ్బంది లేదు. కానీ చిరంజీవి గారు కష్టపడినందుకు కొడుకు మట్టి నెంబర్ 1 కొడుకు పుట్టాడు. ఓకే, ఆయన అదృష్టవంతుడు కొడుకు మట్టికి. అది సో చిరంజీవి గారి కొడుకు మరో చిరంజీవి. ఆయన చేసుకున్న అదృష్టం, చిరంజీవి గారు చేసిన అదృష్టం. ఆయనకి నెంబర్ 1 కొడుకు పుట్టాడు. సో ట్రైలర్ చూసారా బ్రదర్ మీరు? ఆ ట్రైలర్ చూసాను. ట్రైలర్ బాగుంది, చాలా బాగుంది. సో ట్రైలర్లో రామ్ చరణ్ గారు మీకు ఎలా అనిపించారు? రామ్ చరణ్ గారు మట్టికి నెంబర్ 1 ఆయన మట్టికి. సో బాడీ కావచ్చు, ఆ కట్అవుట్లు కావచ్చు. నేను ప్రభాస్ ఫ్యాన్స్ అని చెప్తున్నాను. ఓకే, నెంబర్ 1 చరణ్ మట్టికి. ఈ సినిమా ఎలాంటి హిట్ అంటే ఎలాంటి రికార్డులు బద్దలు కొట్టిద్ది అంటే మీ అంచనా ప్రకారంగా? మీరు చెప్పండి బ్రో, మీరు ఎప్పుడైనా చెప్పండి. ఈ సినిమా చూసుకుంటే ఎలాంటి రికార్డులు బద్దలు కొట్టిద్ది అనుకుంటున్నారు తెలుగు సినిమా ఇండస్ట్రీలో? ఇదే నెంబర్ 1 వస్తుంది సినిమా వాటికి. ఓకే, ప్రభాస్ గారు మన చిరంజీవి గారి సినిమా ఫస్ట్ సినిమా ఎట్లా ఉందో అలా ఉంటుంది సినిమా వాటికి. ఈ సినిమాకి నేషనల్ అవార్డు ఏమైనా వచ్చే అవకాశం ఉందా అంటే రామ్ చరణ్ గారికి? పక్కాగా ఉంది. రామ్ చరణ్ గారు పక్కాగా. ఆయన పడిన కష్టానికి ఆయన కష్టపడిన ఫలితం ఉంటుంది, కష్టపడినందుకు. ఓకే, చివరిగా రామ్ చరణ్ గారి గురించి ఏం చెప్తారంటే ఒక మాటలో? రామ్ చరణ్ గారి మట్టికి నెంబర్ 1. ఆయన మంచితత్వం మట్టికి ఎలాంటిది. ఓకే, ఆయన ఎలాంటి వాళ్ళు అనేది ప్రేమిస్తాడు. ఆయన ట్రైలర్ అంటే పెద్ద ట్రైలర్ అంటే ఒక తండ్రినే నాకు తండ్రి ఉన్నాడు, బాబాయ్ ఉన్నాడు అని లేకుండా ఆయనందరికి ఆయన ఒక కష్టపడి చిరుత కాడి నుంచి ఫస్ట్ కానీ సినిమాలు తీసుకుంటూ వచ్చి ఒక టైలర్ నుంచి వదిలేసి ఇప్పుడు ఈ టైలర్ కూడా విజయవాడలో పెడతాం అనేది పెద్ద సంచలన విషయం. మీరు అన్నట్టుగానే అవునవును కంటిన్యూ చేయండి. ఒక హైదరాబాద్ అనే కాదు, విజయవాడలో పెడతాం అనేది తెలంగాణలో పెట్టవచ్చు ఇవాళ, లేదంటే ఇంకో మహారాష్ట్ర కర్ణాటక పెట్టవచ్చు. ఇవాళ నేషనల్ మొత్తం అన్ని ఇట్లుగా ఈ పెద్ద సినిమా రిలీజ్ అవుతుంది ఒకటే. అందుట్లో అలా రామ్ చరణ్ ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి చిరంజీవి గారు కష్టపడి ఎలా కష్టపడి వచ్చాడో అలా కష్టపడి ఇంట్లో ఆయన షూటింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా రామ్ చరణ్ గారు చిన్నపిల్లలప్పుడు కూడా మాస్టర్ సినిమా కాడి నుంచి డాడీ సినిమా కానీ అప్పుడు డ్యాన్స్ నేర్పించాడు ఆయన. అలా కష్టపడి వచ్చాడు. అలా కష్టపడి నాకుందే అధికారం, నాకుందే పలుకుబడి, మా బాబాయ్ మా నాన్న లేకుండా ఇలా మంచి కష్ట ప్రదేశంలో వచ్చాడు. కానీ తండ్రి మించిన తనయుడు అవుతాడు ఎప్పటికైనా సరే. ఆ కష్టానికి ప్రతిఫలం నేషనల్ అవార్డు వస్తుంది అనుకుంటున్నారు ఈ సినిమాకి? నేషనల్ అవార్డులు నాన్నగారికి వచ్చిన తర్వాత కొడుకు గారికి ఎన్నిసార్లు వస్తాయో ఇంకా అంతమందిలో ఎక్కువ వస్తాయండి. ఇంకా రాబోయే కాలం ఇంకా ఎదగాలని వయసు ఉంది, ఇంకా ఎదగాలని వయసు ఉంది. ఇంకా ఫైనల్ గా ఈ పెద్ద మూవీ గురించి ఏం చెప్తారండి? పెద్ద మూవీ చరిత్రలో రాసి పెట్టుకోవాలండి. ఒక రంగస్థలం కాదు, ఒక మగధీర కాదు, ఇది 3వది. ఇంకా ఇలాంటి 6వ అవుతాయో 3, 9వ అవుతాయో ఎన్ని అవుతాయో ఆయన ఫ్యూచర్లో ఆయనకి మంచి సపోర్ట్ ఇస్తాం మనం. అది అనుకుంటున్నారు. సూపర్ బ్లాక్ బస్టర్ అయ్యింది సినిమా. ఖచ్చితంగా బాక్స్ బద్దలు అయిపోవాలి. పని కష్టానికి 2 సంవత్సరాలు బట్టి 2 years తర్వాత ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాం. ట్రైలర్ చూసాం, బాగుంది. ఇంతమంది చూసిన దాని మీద వచ్చిన ట్రైలర్ సూపర్గా ఉంది. అందుకని ఆడియన్స్ కూడా విజయవాడ షార్ట్ ఉంటది. బాడీ మీకు ఎలా అనిపించింది? కట్అవుట్ బాడీ అంటే ఎలా ఉందంటే మీ దగ్గర ఉంది, ఆ పాస్ లో కూడా ఉంది ఆ కట్అవుట్ బాడీ. కట్అవుట్ అయితే ఎలా ఉందంటే అది హనుమాన్ చూసినట్టు ఉంది, ఓన్లీ బయట దేవుడిలా చూసినట్టు ఉంది. అందుకే సినిమా కూడా ఎలా ఉంటుంది ట్రైలర్ చూసాం. ఎలాంటి రికార్డులు బద్దలు కొట్టబోతుంది సినిమా అంటే? అది చూస్తే తెలిసింది, కానీ చూస్తే చాలా వరకు ట్రైలర్ చూస్తే తెలిసిపోయింది ఆ సినిమా గురించి. అది సినిమా ఎలా ఉంటుంది వెయిటింగ్ చేస్తున్నాం బాగా. ఆయన పడిన కష్టానికి ఈ సినిమాకి నేషనల్ అవార్డు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం? అవ్వచ్చు, ఖచ్చితంగా 100% అయ్యింది. చివరికి ఒక్క మాట, రామ్ చరణ్ గారి గురించి ఏం చెప్తారు? గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి గురించి మీరేం చెప్తారు? ఆయన గురించి, రామ్ చరణ్ గారి గురించి మీ అభిప్రాయం అంటే? అభిప్రాయం గ్లోబల్ స్టార్ గురించి ఏంటి చెప్పాలంటే మేము ఎప్పటి నుంచో నేను బిగ్ ఫ్యాన్. అయితే మాట్లాడతాకంటే ఫస్ట్ టైం ఇప్పుడు కలవటానికి చూస్తాకి వెళ్తున్నాం ఎప్పటి నుంచో ఇన్ని ఇయర్స్ బట్టి. చాలా దగ్గర 2009 కాంచి ఆయన తీసే సినిమా ఫస్ట్ సినిమా కాంచి నా ఫ్యాన్. కానీ ఇప్పటివరకు కలవటం చాలా
ఏదో అనుకుంటున్నాం, ఆనందం వచ్చేది. ఏం మాట్లాడలేకపోతున్నాం ఫైనల్. మాటలు ఈ పెద్ద సినిమా గురించి ఏం చెప్తావు బ్రో? అంటే సినిమా అంటే పెద్ద సినిమా అవ్వాలంటే ఇప్పటివరకు సినిమా అంత ఇంట్రెస్ట్ లేదు. గేమ్స్ జస్ట్ పాయింట్ అయ్యాం. పెద్దతో మళ్ళీ బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా 100% బ్లాక్ బస్టర్ అయింది. బొమ్మ బ్లాక్ బస్టర్. ఏంటి ట్రైలర్ చూసారా? పెద్ద చూసామన్నా, ఎలా అనిపించింది పెద్ద ట్రైలర్? అదురుసు హిట్ కొట్టేస్తా అన్న సినిమా. రామ్ చరణ్ గారిని చూస్తుంటే ట్రైలర్ లో మీకు రామ్ చరణ్ గారిని చూస్తుంటే బుర్ర బద్దలైపోతుంది. అంటే బాడీ చూస్తే సినిమాలో నాకే పిచ్చెక్కింది. మీకే పిచ్చెక్కినప్పుడు మాకు ఇంకెలా ఉంటుంది చెప్పండి? ఒక మగాడికి నాకు ఏంటి ఎలా ఉందనిపించింది. మరి మీరు అభిమాని కాబట్టి ఆయనకి అభిమాని గుండెల కోసం చచ్చిపోతాం అన్న. మరి ఈ సినిమా ఆయన ఆగమనం కోసం ఎదురు చూస్తున్న ప్రాణాలన్నా పోయి. ఈ సినిమా మీద ఎలాంటి అంచనాలు ఉన్నాయంటే? అంచనాలు అనేవి ఆకాశాన్ని తాగుతున్నాయి అన్న. ఏ సినిమా కూడా టచ్ చేయలేదు. RRR తర్వాత మళ్ళీ చరిత్ర తిరగరాలంటే పెద్ద సినిమా తర్వాత నేషనల్ అవార్డు వచ్చే అవకాశం ఎంతవరకు ఉండొచ్చు? రామ్ చరణ్ గారు ఇంటర్నేషనల్ అవార్డు కూడా కొడతాం అన్న. కొడతాం అంతే. ఒక మాట చివరిగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి గురించి ఏం చెప్తారు మీరు? గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అంటే బాబాయి అబ్బాయి, డెడ్లీ కాంబినేషన్. సినిమా మాత్రం అరాచకంగా సృష్టిస్తుంది అనుకుంటున్నాం బ్రో. రంగస్థలాన్ని కూడా మించిపోయే అంచనాలు ఉన్నాయి, భారీ కనపడుతున్నాయి. ఈసారి వన్ మ్యాన్ షో రామ్ చరణ్ అన్న. జై చరణ్, జై చరణ్. ట్రైలర్ చూసారా? చూసాం బ్రో. ట్రైలర్ లో రామ్ చరణ్ గారు ఆ బాడీ చూస్తే మీకు ఏమనిపించింది? హనుమంతుల్లా కనిపిస్తున్నాడు బ్రో. సో ఈ సినిమాతో నేషనల్ అవార్డు ఎక్స్పెక్ట్ చేయొచ్చు రామ్ చరణ్? పక్కా బ్రో. ఆస్కార్ అవార్డు కూడా పక్కా బ్రో. అయితే లాస్ట్ సినిమాకి మనం ఏం జరిగింది చూసాం, నెగటివ్ టాక్ ఎక్కువ చేశారు కొంతమంది ఫ్యాన్స్. నెగటివ్ టాక్ స్ప్రెడ్ చేసినంత మాత్రాన రామ్ చరణ్ బాడీ బాక్స్ ఆఫీస్. సార్ రామ్ చరణ్ గారి గురించి ఏం చెప్తారంటే? మిస్టర్ బాక్స్ ఆఫీస్ ఆర్సీ. థ్యాంక్ యూ. చెప్పు బ్రో. సూపర్, మామూలుగా లేదు. సో దానిలో ఒక కట్అవుట్ ఉంది. ఒక బాడీ, అసలు ఆ బాడీ చూస్తే ట్రైలర్ లో మీకు ఏమనిపించింది? దానికే బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టేయచ్చు. ఒక చికిరి చికిరి అన్న పాటకి బాక్స్ ఆఫీస్ బద్దలు అయిపోద్దా పని. ఎలాంటి అంచనాలు ఈ సినిమా మీద? అంటే పెద్ద సినిమాకి ఏ సినిమాకి రానట్టే వస్తాయి చూసుకోండి. సో నేషనల్ అవార్డు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మన రామ్ చరణ్ గారు? మామూలుగా ఉండదు సినిమా. సో ఈ సినిమా కానీ ఏదైనా కానీ మెగా సినిమాల గురించి, అందులో విజయవాడలో ఈవెంట్ పెట్టడం ఇంకా నెంబర్ 1. ఓకే, విజయవాడలో పెట్టడం, బాక్స్ ఆఫీస్ కొట్టని సినిమా అంటూ ఏది లేదు. ఓకే, పవర్ స్టార్ గారిది, చిరంజీవి గారిది, ఎవరిదైనా సరే చిరంజీవిలో పెట్టారా మొత్తం బద్దలు అయిపోతుంది మాకేడ. చివరికి ఒక్క మాటలో రామ్ చరణ్ గారి మీద, గ్లోబల్ స్టార్ మీద మీ అభిప్రాయం అంటే? అభిప్రాయం ఉందన్న, చిన్నప్పటి నుంచి ఆయన చూస్తా పెరిగాం, రచ్చాకాండిని చూసాం, ఇంకా చూస్తున్నాం, ఇంకా హిట్లు కొడతారు. మెగా అభిమానులుగా, పవన్ కళ్యాణ్ గారి అభిమానులుగా ఇంకా విజయాలు చేకూర్చాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. చాలా థ్యాంక్ యూ. మీరు చెప్పండి అన్న, ఉండబోతుంది అనుకుంటున్నారు పెద్ద సినిమా? పెద్ద సినిమా బాగానే ఉంటుంది అన్న. సినిమా హిట్ అయింది. అంటే ఎంతవరకు రికార్డులు బద్దలు కొడుతుంది అనుకుంటున్నారు? చాలా బదులు కట్టిద్ది ఎక్కువ ఫైన్. మరి ఈ రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు? చెన్నై నుంచి అన్న. చెన్నై నుంచి? ఏంటి చెన్నై నుంచి వచ్చారు? ఎందుకు అంత అభిమానం రామ్ చరణ్ అంటే? అంటే చిన్నప్పటి నుంచి అన్న. ఏంటి రామ్ చరణ్ లో మీకు నచ్చే విషయాలంటే? అంటే ఎప్పుడైనా ఫోటో దిగాలని. ఎందుకంటే అంత అభిమానం ఎందుకు రామ్ చరణ్ మీద? మాకు తెలియదు అన్న. మీకు తెలియదు. మరి ఏంటి పెద్ద చూసినట్లయితే ట్రైలర్ చూసారా? ట్రైలర్ చూసానన్న. ఎలా అనిపించింది ట్రైలర్ మీకు? ట్రైలర్ బాగానే ఉందన్న. సో ట్రైలర్ లో రెగ్యులర్ గా ఎలా అనిపించింది రామ్ చరణ్ ఆ కట్అవుట్ మీకు ఎలా అనిపించింది? కట్అవుట్ బాగానే ఉందన్న. సో నేషనల్ అవార్డు వస్తుంది అనుకుంటున్నారు ఈ సినిమాతో? వచ్చిద్దండి పెద్దకి. వచ్చిద్దండి. ఏం చెప్తారు రామ్ చరణ్ గారి గురించి? ఏం చెప్తారు? ఏం చెప్పలే అన్న. సో మొత్తం ఒక మాటలు మీ అభిప్రాయం అంటే పెద్ద గురించి? పెద్ద గురించి నాకు తెలియదు అన్న. థ్యాంక్ యూ. పెద్ద మూవీ మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అవబోతుంది భయ్య. ఖచ్చితంగా ఇండస్ట్రీ హిట్ అవబోతుంది. ట్రైలర్ చూసారా బ్రదర్? చూసాం భయ్య. ట్రైలర్ చూసాక ఎక్స్ట్రాడినరీ, మార్వెలస్. అస్సలుకి మన చరణ్ అన్న ఇంతవరకు ఏ సినిమాలో చేయని విధంగా ఈ సినిమాలో చేశాడు భయ్య. ఓకే, ఎక్సలెంట్గా చేశాడు. ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న మూవీస్ అన్నీ థియేటర్లకు జనాలు రావాలని చాలా కష్టంగా ఉంది. కానీ ఈ సినిమాతో బౌన్స్ బ్యాక్ అవుతుంది అనమాట తెలుగు ఇండస్ట్రీ. సో నేను ట్రైలర్ చూసా. నేనైతే రామ్ చరణ్ గారి అభిమాని కాదు, కానీ ట్రైలర్ లో ఒక షాట్ ఉంది, అసలు ఆ బాడీ చూస్తే నాకే గుజన్స్ వచ్చినాయి. మార్వెలస్ భయ్య. మరి మీరు అభిమానిగా ఆ షాట్ చూస్తే మీకు ఏమనిపించింది? ఎక్సలెంట్ భయ్య. మాకు ఇంకా ఇప్పుడు కూడా వస్తుంది నాకు. అసలు మామూలుగా లేదు భయ్య అన్నమాట. మరి ఈ సినిమా ఎలాంటి రికార్డులు బద్దలు కొట్టిద్ది అంటే తెలుగు ఇండస్ట్రీలో పెద్ద సినిమా? ఒక్క నిమిషం. ప్రెజెంట్ అయితే ఆల్ మూవీస్ రికార్డ్స్ క్రాస్ చేస్తుందని అనుకుంటున్నా ఫస్ట్ డే కలెక్షన్. సో మెగా ఫ్యామిలీ సినిమాలు నెగిటివ్ టాక్ పంపించే వాళ్ళకి ఏం చెప్తారు? నెగిటివ్ స్ప్రెడ్ చేసే వాళ్ళకి ఏం చెప్తారంటే? సినిమా చూడకుండా సినిమా గురించి నెగిటివ్ చెప్పే వాళ్ళకి భయ్య ఒకటి చెప్తున్నా ఏంటంటే, ఇప్పుడు బిర్యానీ తిన్నవాడికే టేస్ట్ అనేది తెలుస్తుంది. అలాగే సినిమా చూస్తే గానీ దానికి ఉన్న వాల్యూబుల్ తెలియదు. ఓకే,
ఎవడో చెప్పాడు అనేది కాదు, మనం చూసామా లేదా, సినిమా బాగుందా లేదా అనేది మనం తెలుసుకోవాలి. సో ఈ సినిమా తెలుసుకోవాలి, అవునా కదా? ఈ సినిమాతో నేషనల్ అవార్డు ఎక్స్పెక్ట్ చేశారు రామ్ చరణ్ గారు? పక్కా భయ్య, పక్కా నేషనల్ అవార్డు, పక్కా ఆర్సీ అన్నకి పక్కా వస్తుంది. పడిన కష్టానికి ఎంత కష్టపడ్డాడు భయ్య, బాడీ బిల్డింగ్ ఎంత ఎంత చేశారు ఆయన. ప్రతి ఒక్క దానికి ప్రతిఫలం ఉంటుంది. పక్కా ఆస్కర్ మన పెద్దికి పక్కా మనకి నేషనల్ అవార్డు పక్కా మన రామ్ చరణ్ అన్న మనకి పక్కా ఇస్తాడు. చివరికి ఒక మాట, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి గురించి ఏం చెప్తారంటే? గ్లోబల్ స్టార్ గురించి రామ్ చరణ్ గారి గురించి గుడ్ హ్యూమన్ బీ భయ్య. ఓకే, అసలు ఆయన చూసి మనం ఏదైనా నేర్చుకోవచ్చు. ఆయన చేసే మంచి పనులు కానీ, మన ప్రజల పట్ల కానీ, ఎవరి పట్లన్నా కానీ న్యాచురల్గా ఉంటాడు. ఫైనల్ గా చిరంజీవి గారి కొడుకు మరొక చిరంజీవి అయ్యారా అంటే? పక్కా భయ్య, చిరంజీవి మెగాస్టార్ కొడుకు మరో మెగాస్టార్. ఓకే, థ్యాంక్ యూ. చాలా బాగుంటుంది అని కోరుకుంటున్నాను. సినిమా అయితే ఓకే, చాలా అంచనాలు కూడా చాలా భారీగా ఉన్నాయి. ఓకే, మేము నంద్యాల డిస్ట్రిక్ట్ నుంచి అయితే వచ్చాను. ఇంత దూరం ఎందుకు? ఫోన్ లో చూసుకోవచ్చు కదా, ఎందుకు ఇంత దూరం వచ్చారంటే? ఇప్పుడు ఇంత దూరం వస్తున్నా అంటే మనం చూడడానికి రావాలి కదా. అంత అభిమానం ఎందుకు? అంత అభిమానం అంటే రామ్ చరణ్ గారి మీద చిన్నప్పటి నుంచి 9 సంవత్సరాలు ఉన్నప్పుడు చిరుత మూవీ చూశాను. అప్పటి నుంచి చాలా అంటే చాలా ఇష్టం అన్నమాట. ఓకే, సో ట్రైలర్ చూసారా పెద్ద? చూశాను. ట్రైలర్ మీకు ఎలా అనిపించింది? చాలా అంటే చాలా యూనిక్గా ఉంది మూవీ. అసలు స్పోర్ట్స్ కానీ మల్టిపుల్గా చాలా బాగుంది. ఓకే, ఇంకా చూడాలని ఉంది. రామ్ చరణ్ గారి కట్అవుట్ చూస్తే మీకు అసలు ఆ బాడీ చూస్తే అసలు ఎవడు లేదన్న బాడీ. అంటే ఎలాంటి అంచనాలు ఉన్నాయి సినిమా మీద? అంటే సినిమా మీద అయితే మామూలుగా లేదు. రంగస్థలం అయితే మర్చిపోవచ్చు. రంగస్థలం నేషనల్ అవార్డు వచ్చింది అనుకుంటున్నారు ఈ సినిమాకి రామ్ చరణ్ గారికి? ఖచ్చితంగా వచ్చింది. కట్అవుట్ ఆ బ్యూటీ బాడీ వచ్చింది, ఖచ్చితంగా వచ్చింది. సో రామ్ చరణ్ గారి గురించి ఏం చెప్తారంటే? రామ్ చరణ్ గారి నుంచి 4వ తారీఖు చూడండి, చూసిన తర్వాత నెగిటివ్ ఇవ్వండి, అంతవరకు తెలుసుకొని చూడండి. థ్యాంక్ యూ. ఈ సినిమా మీద ఎలా ఉండబోతుంది అనుకుంటారు? ఈ సినిమా అంటే అన్న బ్లడ్ అంటేనే అదొకటి. మా మెగా ఫ్యామిలీ అంటే వేరు. మెగాస్టార్ అంటేనే రికార్డులు పాసులు దొరకట్లా. అవునవును, పాసులు విఐపి పాసులు పెట్టారు. ఒక్కసారి అన్న కొంచెం పాసులు లేకుండా ఇలా ఫ్రీ ఈవెంట్లు చేస్తారు. ఎక్కడ హైదరాబాద్లో పెట్టుకుంటారు, వైజాగ్లో పెట్టుకుంటారు. అలా ఒకసారి విజయవాడలో పాసులు లేకపోతే ఇలాంటి స్టేడియంలు 10 కట్టాలి. రామ్ చరణ్ కానీ మెగా బ్లడ్ లో కానీ ఎవరికైనా ఆడియో ఫంక్షన్ చేయాలంటే 10 కట్టాలి. లాక్ చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో వస్తాం. అంత అభిమానం ఎందుకు అంటే? ఆ బ్లడ్ అంటే అంతే. చిరంజీవి గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, రామ్ చరణ్ కానీ, అల్లు అర్జున్ కానీ ఆ బ్లడ్. తప్పుగా మాట్లాడే వాళ్ళకి ఏం చెప్తారు? ఒకటి చెప్తాను అన్న, ఒకటే చెప్తున్నా, మెగా ఫ్యామిలీకి ఫ్యాన్స్ ఉండరు, సైకోలు మాత్రమే ఉంటారు. ఓన్లీ సైకో. మెగా ఫ్యామిలీ అంటే ఒక పిచ్చి, ఇంకంతే. అదొక పిచ్చి, అదొక అసలు. రోజు అలాగ అన్నం తింటారో, రోజు అలాగే సినిమాకి వెళ్తే అలాగే మెగా ఫ్యామిలీ. దట్ ఈస్ పవర్ స్టార్, దట్ ఈస్ మెగా స్టార్, స్టైలిష్ స్టార్, మెగా పవర్ స్టార్. మెగా పవర్ స్టార్. మనం ఇప్పుడు గ్లోబల్ స్టార్ గా రామ్ చరణ్ గారి గురించి మాట్లాడుకుంటే అన్ని సినిమాలు కష్టపడతారు, బట్ ఈ సినిమాకి ఎలాంటి కష్టపడ్డారంటే? ఈ సినిమాకి చాలా హార్డ్ వర్క్ చేశారు. ఆయన షూటింగ్ లో కూడా చాలా దెబ్బలు తగిలినాయి. బట్ 3 months షూటింగ్ షెడ్యూల్ ఆయన రెస్ట్ తీసుకొని 1 month లో వచ్చి జాయిన్ అయ్యారు. దట్ ఈస్ రామ్ చరణ్. ఎలాంటి రికార్డ్స్ కొట్టబోతుంది ఈ సినిమా అంటే? రికార్డులే ఉండవు అన్న, వాళ్ళ పేరు మీద రికార్డు రాయాల్సిందే. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ అమ్మా మొగుడు, బాక్స్ ఆఫీస్ అమ్మా మొగుడు, అది ఇంక అంతే. బాక్స్ ఆఫీస్ కి మేమే కింగ్స్, ఇంకెవరు కింగ్స్ ఉండరు. పెద్ద మూవీ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? సూపర్ ఉంటుందండి. అయితే రామ్ చరణ్ కూడా చాలా బాగా కష్టపడ్డారు దీంట్లోని. ఈ సినిమాలో చేసినంత గురించి కూడా నేను జూనియర్ ఆర్టిస్ట్ని కూడా చేశాను దీంట్లో. హైదరాబాద్లో అక్కడ ఫైట్లో క్రికెట్ దాంట్లో మధ్యలో పెట్టారు మమ్మల్ని. కాకపోతే దాంట్లో చాలా కష్టపడ్డారు. బుష్పా గారు కూడా చాలా కష్టపడ్డారు. సినిమా మాత్రం ఒక రేంజ్లో ఉంటుంది. ఆల్రెడీ సినిమాలో చేసా అన్నారు, ట్రైలర్ చూసారా? చేయడం వేరు, చూడడం వేరు కదా. తర్వాత ట్రైలర్లో మేము కాపాడలేదు కదా, జనాల్లో మేము ఎక్కడ కాపాడుతూ ఒకసారి. నేను అడిగేది రామ్ చరణ్ గారి గురించి. సో ట్రైలర్ లో రామ్ చరణ్ గారు మీకు ఎలా అనిపించారంటే? సూపర్ అండి, ఒక హనుమంతుల్లా ఉన్నాడు. ఒక బలవంతుడు హనుమంతుల్లా ఉన్నాడు. కటౌట్, ఆ బాడీ, ఆ సట్ట చేస్తే మాత్రం చాలా సూపర్ ఉండేది. షూటింగ్ లో కూడా మాతో చాలా సరదాగా మాట్లాడారు. ఎలాంటి అంచనాలు ఉన్నాయి పెద్ద సినిమా మీద అంటే? చాలా కూడా పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ అయినా సరే, రామ్ చరణ్ గారు ఫ్యాన్స్ అయినా సరే చాలా మంచిగా ఉండబోతుంది సినిమా. అంచనాలు మాత్రం చాలా. ఈ సినిమాతో నేషనల్ అవార్డు వచ్చే అవకాశం ఎంతవరకు ఉండొచ్చు రామ్ చరణ్ గారికి? వస్తుంది, గ్యారంటీగా వస్తుంది. నేషనల్ అవార్డు అయితే కంపల్సరీగా వస్తుంది. ఆయన పడిన కష్టానికి కానీ, బుష్పా గారి కష్టం కానీ, ఎవరో అతని పేరంటే రైహర్ నర్మ, ఎవరో సంగీత దర్శకుడు, ఆయన కూడా చాలా రోజుల నుంచి ఇట్లేదు. ఏఆర్ నర్మ గారు చాలా రోజుల నుంచి ఇట్లేదు. అంతే కాబట్టి ఆయన కూడా మంచి పేరు కూడా వస్తుంది సినిమా గురించి. ఈ సినిమాలో చేసినందుకు మాకు కూడా ఎంతో సంతోషంగా ఉంది. మేము గుండెల మీద చేసి చెప్తాడు, చాలా బాగుంటుంది. చివరిగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి గురించి ఏం చెప్తారు?
హలో రామచంద్ర తేజ గారు, అన్న మీరంటే నాకు చాలా ఇష్టం. ఈ సినిమాలో నేను చేశాను కాబట్టి కూడా మిమ్మల్ని దగ్గరుండి చూశాను. నేను జూనియర్ ఆర్టిస్ట్ చేశాను కాబట్టి మాకు కూడా ఎంతో గౌరవం ఇచ్చారు. మీరు కూడా చాలా బాగా కూడా చూశారు. థ్యాంక్స్ అండి. నమస్తే.